సో, రాహుకేతువులు. అసలు ఇవి గ్రహాలే కావు. నవగ్రహాలు అంటే ఎలా చేరాయి? అసలు గ్రహాలు గాని వీళ్ళు మన జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు? ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. రాహుకేతువులు అనగానే మనకి సర్పాలు అనే రూపంలో ఉన్నటువంటివిగా మనం అనుకుంటాం. అయితే ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలైనప్పటికీ కూడా మానవ జీవితంలో మనల్ని ఇబ్బంది పడుతున్నాయి. ఏ బాగా. విధమైనటువంటి ఇబ్బందులంటే, అది సంతానరీత్యా అయ్యుండొచ్చు, తర్వాత ఎదుగుదల, వ్యాపారంలోని ఆరోగ్యం. ఆరోగ్యం, అనారోగ్య సమస్యలెన్నో, చర్మ వ్యాధులు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి క్రానిక్ అంటే ఎప్పటికీ కూడా మనల్ని వెంటాడేటటువంటి చిన్న రోగాలు, ఇలాంటి వాటిల్లో కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు గోచారరీత్యా అనుభవిస్తున్నాం. మరి రాహుకేతువులు మరి అవి గ్రహాలు కాకపోతే ఎందుకు నవగ్రహాల్లో చేర్చారు? ఎగ్జాక్ట్‌లీ. ఆ విషయాన్ని కూడా మనం అనుకోవాలి. అది. అందువలన ప్రతి విషయానికి కూడా ఒక కథ ఉంటుంది కాబట్టి, ఆ కథ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు కావాలి. ఇప్పుడు అందరికీ కూడా అన్ని విషయాలు కూడా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? ఈ సమస్యలు వెంటాడుతున్నాయే, జ్యోతిష్యం అసలు ఏమిటి? శాస్త్రం ఏం చెప్పింది? అనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి అమ్మ. ఈ వీడియో అందరికీ కూడా ఈ మంచి విషయాల్ని తెలియజేస్తుంది అని ఆశిస్తున్నా. సో, మరి ఈ గ్రహాలు హ్మ్. అసలు మనం అనుకున్నట్టు ఇవి ఛాయాగ్రహాలు. అవును. ఓకే. అవునండి. వీటికి గ్రహణాలని ఏర్పాటు చేసి మానవ జీవితాల్ని ప్రభావితం చేసేంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే పురాణాల్లో వీటి ప్రస్తావన ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? అసలు పురాణాలు తీసుకున్నట్లయితే దేవి భాగవతంలో వీటి ప్రస్తావన ఉంది, మత్స్య పురాణంలో ఉంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఈ రాహుకేతువులు కూడా వారు కూడా యోగమైనటువంటి వ్యక్తులే. అంటే ఏ విధమైనటువంటి యోగం పొంది ఉన్నారంటే, అప్పుడు మనకి క్షీరసాగర మథనం జరిగినప్పుడు హ్మ్. శ్రీ మహావిష్ణువే అంటే ఏమిటి, దేవతలందరికీ కూడా దూర్వాసుని శాపం చేత దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు శపించబడ్డాడు. ఓకే. అందువలన శపించబడగానే దేవతలందరికీ కూడా శక్తి పోయింది. ఆ శక్తిని తిరిగి వీళ్ళు పెంచుకోవాలంటే దైవానుగ్రహం కావాలి కాబట్టి, అప్పుడు ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి అందరినీ కూడా ప్రార్థించి విష్ణువు దగ్గరికి వెళ్ళారు ఆఖరికి. అయ్యా మీరు ఏదైనా దారి చూపియండి అంటే, హరి అని రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా హరిని నామమహత్యమే హరిహర పగడంగా వశమే హరి శ్రీకృష్ణ అన్నట్లుగా హరి కరుణామయుడు కరిగిపోయాడు, పాల సముద్రాన్ని మదించాలి అనేటటువంటి ఆలోచన చేసి ఆయన కూర్మావతారంగా కింద ఉండి పైనుంచి ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు పట్టుకునేలాగా వాసుకిని కవ్వం కింద పెట్టుకొని చేశారు. చిలికిన తర్వాత అన్ని రకాల లక్ష్మీదేవి పుట్టింది, ఇంకా రకరకాలైనటువంటి కామధేను పుట్టింది, అదేవిధంగా ఐరావతం, ఆఖరణ అమృతం కూడా పుట్టింది. ఈ అమృతాన్ని ఎవరు ఏమిటి ఎలాగ స్వీకరించాలి? గరళం పుట్టింది, శివుడు నేనున్నానన్నాడు, అమ్మవారు నేనున్నాను నా మాంగళ్యం గట్టిదంది. ఆ విధంగా గరళం కూడా శివుడు స్వీకరించడం. మహావిష్ణువు ఈ యొక్క అమృతాన్ని పంచాలి అంటే మాయ కావాలి. మాయ కాకపోతే అసురులు అసలు బలవంతుడు, ఇంకా బలవంతులు అయిపోతారేమోనని మహావిష్ణువు ఏం చేశాడంటే కనుక మోహిని అవతారం ఎత్తి అందరినీ మోహింపచేసి ఆ యొక్క అవతారంలో ఏదైతే ఉందో అమృతాన్ని పట్టుకున్నటువంటి కలశం అందరికీ కూడా అమృతం పోస్తున్నాడు. ఎందుకో డౌట్ వచ్చింది సర్భానుడు అనేటటువంటి రాక్షసుడికి. ఆయన అసురుడైనా చాలా తెలివైనవాడు. అందువల్ల చాలా డౌట్ వచ్చి ఏం చేశాడంటే సూర్యచంద్రుల మధ్యలో చేరాడు. చేరితే వారు ఎందుకు వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది, ఏమిటి వీడు మనవాడు కాదు పగవాళ్ళలాగున్నాడే అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కనుక మహావిష్ణువుకు సేవ చేశారు. అప్పటికే అమృతాన్ని దోసిల్లోకి పోసేశాడు ఆయన. ఒక గుటక మింగేశాడు ఈ యొక్క రాక్షసుడైనటువంటి సర్భానుడు. అప్పుడు ఆయన మరి మింగేగానే ఏమవుతుంది, చిరంజీవి తత్వం వచ్చేస్తుంది. సుదర్శన చక్రం వేసి మహావిష్ణువు ఖండించడం జరిగింది. అయితే ఈ రెండు ముక్కలైనటువంటి దేహంతో ఆయన పరిగెత్తుకుని వెళ్ళాడు బ్రహ్మ దగ్గరికి. ఆయన ఏం చేశాడంటే గ్రహాలలో నీకు స్థానం ఇస్తున్నాను అనేటటువంటి, అంటే అమృతం ఎలాగా తీసుకున్నావు కాబట్టి నువ్వు గ్రహాల్లో ఉండు అనేసి ఒక గ్రహంలో, అంటే రాహు ఒక గ్రహంగా, ఈ యొక్క కేతు ఒక గ్రహంగా, అప్పుడు ఈ సర్భానుడి పేరు పోయింది, రాహుకేతువులుగా వీళ్ళు మార్చబడ్డారు.
ఇది కథలో ఉన్నటువంటి అర్థం అంతరార్థం ఏమిటంటే కనుక ఓకే. అమృతాన్ని గ్రోలారు కాబట్టి చిరంజీవులు అయ్యారు అని చెప్పొచ్చు. గ్రహాల్లో ఛాయాగ్రహాలుగా మిగిలారు అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఓహో! అవునమ్మా, జాతక చక్రంలో చూస్తే మరి ఉమ్. వీళ్ళు వేరువేరుగా ఉంటారు. 180 డిగ్రీల తేడాతో ఉంటారు కదా అవును, వీళ్ళు. అవును. వీటిని ఎట్లా ప్రభావితం చూపిస్తారు వీళ్ళు? అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎదురుగా మనము ఎప్పుడైనా సరే మాట్లాడాలంటే కొంతమంది కళ్ళల్లోకి నేరుగా చూసి మాట్లాడతారు. వాళ్ళలో నిర్భయత్వం ఉంటుంది, వాళ్ళలో కల్మషరహితం ఉంటుంది. అలాగే ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా దేహము ఒకటే, కానీ రెండు విడివిడిగా విడిపోయినప్పటికీ కూడా ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు. కానీ కారకత్వాలు వేరైనప్పటికీ కూడా వీరిద్దరికీ కూడా దృష్టి అనేది మాత్రం ఉంటుంది. 7th హౌస్లో ఉండి వ్యక్తి జీవితంలో ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ రాహుకేతువులు ఎప్పుడైతే 180 డిగ్రీల్లో చూస్తున్నారో ఆ స్థానాలను బట్టి జాతక చక్రంలో ఈ యొక్క మనుషుల యొక్క మనుగడ మారిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల కొంతమంది రాహుదోషం, కేతుదోషం, కాలసర్పదోషం అంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు. ఈ రాహుకేతు దోషాలు ఉన్నప్పటికీ కూడా వారు ఎందుకు ఫెచ్చింగ్లో ఉన్నారు? ఈ రాహుకేతువుల వల్ల ఎందుకు పట్టిందల్లా బంగారం కాకుండా బూడిదగా మారిపోయి సమస్యలతో, కుటుంబ కలహాలతో, పిల్లలు కూడా అంటే ఏమిటంటే ఈ రాహుకేతువులు పంచమంలో ఉన్నా కూడా పిల్లల విషయంలో అబార్షన్లు అవ్వడం, ఆ విధమైనటువంటి తలకాయ నొప్పులు కూడా వచ్చే విధానం కూడా ఉంది. ఆ విధంగా రాహుకేతువులు ఎక్కడ ఉంటే ఏది శుభస్థానం అని అనుకున్నట్లయితే 11th హౌస్ అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి. 11వ ఇంట ఉంటే గనక ఒక్కరే రాహు 11లో ఉన్నాడు అనుకోండి, ఇంకొక ఆయన కేతువు మళ్ళీ రాహుకి సంబంధించిన 11 నుంచి 6లో ఉంటాడు ఆయన. ఆ విధంగా ఉండడం వల్ల ఇద్దరికి కూడా సయోధ్యత ఉంటుంది. 6 బాగుంటుంది, 11 బాగుంటుంది. అందువల్ల విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేసేయడం, అదేవిధంగా పట్టిందల్లా బంగారం, పెద్ద పెద్ద రాజకీయ పదవులు వచ్చేయడం, అదేవిధంగా సినిమాల్లో రాణించడం, ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా ఈ యొక్క రాహుకేతువుల ప్రభావంతో ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు. మన సూపర్ స్టారు, మనకి మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు అదృష్టవంతులుగా కళామ తల్లికి ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. ఆయనకి రాహుకేతువులు మధ్యలో అన్నీ పడ్డాయి అన్నమాట. అంటే రాహుకేతువుల మధ్యలో ఉంటే కాలసర్పదోషం అని దేశాలకు అంటూ ఉంటారు. మానవులకు ఆ మాట అనకపోయినా కొంతమంది అంటే ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అయినప్పటికీ కూడా అలా ఉంటే కనుక అబ్బా అయిపోయింది వీడి పని అంటారు. కానీ ఎందుకు అవ్వలేదు? ఆయన మహానుభావుడు చిరంజీవి 10 మందికి మేలు చేస్తున్నాడు. ఆయన నుంచి వినయ విధేయతలు నేర్చుకుంటున్నారు. ఎన్నో వేల మంది, లక్షల మంది అభిమానులు ఉన్నారు. అంటే ఆయన ఒక శకం అమ్మా, ఇంతవల్ల కాదు, ఒక శకం ఆయన. ఆ విధంగా జరగడానికి కూడా ఈ రాహుకేతువులే కారణం, ఆయన జాతకరీత్యా చూసినా కూడా. అది కూడా విశ్లేషించి నేను చూసి, ఓహో ఇంత గొప్పవాళ్ళు అవ్వడానికి కూడా ఈ విధమైనటువంటి, అంటే గూగుల్ని సెర్చ్ చేస్తే ఆయన డేట్ ఆఫ్ బర్త్లు దొరికాయి. ఆ విధంగా కూడా చూసుకున్నాను.